నువ్వు ఏడుస్తాండేది అప్పుడే మీ కారులో పండుకోకూడదా ఇంతవరకు గమ్మును తూగుతా అన్నాడు బాబు తలారి పరమణ దేశం ఎద్దులు పెరిగిపోతున్నారు కనుక నువ్వు మా రెడ్డి ఇద్దరు మీకు కావాల్సిన సర్దిపత్యం కట్టించిండ నాయన సరే పోయిస్తారా నువ్వు భద్రమా ఏమి నీకు ఎట్లా పండుకునే తెలియదా చాలరా మొన్న తెరిచేసుకొని పండుకున్న 3 కుక్కలు నాకు ఏంది వరండాలో అయ్యో మొన్న పోయిన పండుగ అయింది అది ఉగాది పండుగలే అయ్యో ఉగాది పండుగ బట్టలు చేసింటి మా రెడ్డికి రోలు కడిగేది మర్చిపోయినా బెల్లం నెలగొట్టి అందుకని కుక్కలు వచ్చి రాకుంటాయిలే ఈసారి కొనరా వేస్తుంది అట్లేకి వేసే సాయిని ఎట్లే రోలు చేతురా సరే బాయ్ భద్రమ్మా బాయ్ బాయ్ ఇంకెవరన్నా చూస్తా నా ముందు డౌట్ పడాలి దొరసాన్ని పెట్టుకున్నాను నేను బాగుండవా బాగుండా ఏం మీరు చేస్తాను ఇద్దావా ఏమో అమ్మని అడగరాదా వెళ్ళిపోయేది అది వెళ్ళిపోయినా నువ్వు కూడా అట్లా నిలిచేది పొడుస్తా నా కొడక పదాం పదప్ప ఉగాది ఎక్కడికి వచ్చినావు కదా అలాగే పర్వదేశం బయలుదేరదామా పదాం పదప్ప బాగా జరుగుతున్నాం కదా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరియా ఆయన నా యొక్క చిన్నాడు సర్వగురువుని ఈ సవాలు పిలిపించరా లేక లేక ఎంత దూరం వచ్చినారు? అవునయ్యా,
ఏమై వచ్చిన కారణము? నేను వచ్చిన కారణం ఏంటో అడుగుతున్నావు కదా. అవును రెడ్డి గారు. నాకు 7 మంది కుటుంబ సంపద కలిగి ఉన్నది. అందులో 6 మంది కుమారులకైనా నీ వద్దనే ఎద్దులు తీసుకెళ్ళాను కదా. అవును. నా చిన్నతోడు చిన్న మగిలికి చిన్న కొడుకు చిన్న మగిలికి ఎద్దులని కారణం అందున నీ దగ్గర ఎద్దులు ఉన్నాయేమో తీసుకోమని వచ్చినానయ్యా. అవునా రెడ్డి గారు? ఇంత చిన్న విషయానికి అంత దూరం నుంచి ఇంత పాల్గొండకు వచ్చినారా? చింతాకంత చీటీ రాయిచ్చుంటే ఎదురు తోలు పంపించింది కదా రెడ్డి గారు. అయ్యా సర్వగురవయ్యా, ఏదో మాట సామెతకి అన్నాలే. అయ్యా సర్వగురవయ్యా రెడ్డి గారు, ఆయన నా యొక్క దొప్పటి కొరలు తీసుకొని నా తర్వాత చూపించదువా? అలాగనే పంపించదు రెడ్డి గారు. బాగుండవునా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? అమ్మ నాయన చచ్చిపోయారండి. వచ్చిపోయారండి. మన ఆవులు ఎద్దులు ఎన్నేవునా? ఈ ఆవుల మంది అంతా మందే. ఏ ఎద్దులు గాల్లో ఏ కొర్రలు గాల్లో చూసుకో. ఇవన్నీ మనమేనా? అవును. ఏంద్ర మన ఆవులు ఎద్దులన్నీ కళ్ళు మింటికిరిస్తాయి రే. నిన్నంతా వస్తా ఉండు. కళ్ళు వేసినాయి అట్లా ఈ రోజు మందు పెట్టినా తెల్లారుకుంది కోలుకునే అసలే. అవునా? 10,000 ఎక్కువగానే ఆ కుర్ర కాలరా అదే. ఇప్పుడు ఒక పొల్ ఎద్దునైతే ఏమన్నా చాలా ఆవుల మంది వదిలేమన్నా తప్పుడు నా కొడుకు ఇంకేం దాడుతుంది అదే. నీ పాసంగా ఏమంటున్నా ఎంత మాట అంటున్నా? ఇంత ఆవుల మంది ఉండే కారణం ఆ ఎద్దేనా? అయితే నీ దగ్గర పెట్టుకుని ఈ జత 2 ఇచ్చేయి. సరే ఆ 2 కాబట్టి నాకు గుడ్డ కింద వ్యాపారము దళారు వ్యాపారం నాకు నచ్చదు. నువ్వు చెడిపోకూడదు, నేను చెడిపోకూడదు. ఎంత రేటు చెప్పు? ఏందో దానిలో నమ్ముకొని బతుకుతాను మేము కూడా. కాబట్టి ఏందో 40,000 ఇచ్చి పట్టుకోనా. తప్పుడు నా కొడక, కడుపు కూర తింటే కుసుకా తింటావు నువ్వా? నోరు మీ నా కొడక దాని చూడు గోటం చూడు ఎంత ఉందా? అది ఉండబట్టి 40,000 చెప్తాను నా కొడక. అది ఉండబట్టి 40,000 చెప్తాను. నోరు తెరచద్దు. మా దగ్గర 40,000 లేదు. 52,000 చేసుకోపో. ఏసి నెట్లో 12,000 తగ్గించేస్తే నేను ఎట్లా బతికేది? ఓరు నా కొడక, ఇంకెట్లరా నువ్వు చెప్పేదే? దండ పెడతానా లాస్ట్ 30,000 నేనా? నేను నీ కాళ్ళు పట్టుకుంటే మా అమ్మ చచ్చిగా మా దగ్గర నోరు చేస్తే 66,000 రా. ఏంది నీ బొమ్మిడే? పోతే వల్ల అంత దూరం నుంచి ఓలుగొండ నుంచి పాల్గొండకు వచ్చినారు కాబట్టి నేను మీరు చెప్పిన రేటుకే మీకు ఎదురు తోలిస్తాడా. 66,000 చెప్పేసి మళ్ళీ చెడిపోయినాడని చెప్ప. మరి ఇదే ఎద్దులు కొనేసి తోలిచ్చేసినా. ఎద్దులు కూడా మన పోయినావా? మా అమ్మ ఉండలేదా? ఎర్రకోటమ్మ. మా అమ్మ ఎర్రకోటమ్మ పేరు అట్లా పెట్టినారు. అంటే మా డబ్బులు ఎక్కువ అడగలేదు పో మహా తల్లి. ఆమె కాలుకు మొక్కలు పంజాబ్ డ్రెస్ ఒకటినో జీన్స్ ప్యాంటు టీ షర్ట్ అడిగింది. ఎందుకో అప్పుడు నాకు తెలదు. అడిగింది తీసేసి ఆ పంజాబ్ డ్రెస్ వేసుకొని పోతా అంటే ఆ కుక్కలు వెనకాలంటే వస్తా అంటే చూసా వద్దులే దానికి. ఇమాజినేషన్ ఆలోచన అనమాట. అలాగైతే మనకి ఎదుర్కొన్నాము, ఓలుగొలు పంపించినావు. మనకి ఇక్కడ ఏం పని లేదు. అలాగే మనం ఓలుగొలు బయలుదేరదామా? అప్పా మన వెంబడి తెచ్చినప్పుడు సద్య భోజనం అయిపోయి ఉన్నది. ఇప్పుడే కోమటి వీధిలో ఉన్నాం కనుక మనకు కావాలన్నటువంటి సరుకులు తీసుకొని ఒక పూటకు భోజనం చేసుకు. ఇంకో విషయము మా అమ్మ ఒక్క మాట చెప్పినది. ఏమని? ఎద్దుల వ్యాపారం మునుపు గాని ఎద్దుల వ్యాపారం తరువాత గాని మన ఎంగల్రెడ్డికి మంచి చక్కని చుక్కను చూసుకురమ్మన్నది కదా. అవును కదా. పాల్గొన్న 16 వీధులు వెతికినా ఏమన్నా దొరికినాము కదా ప్రభు. అలాగైతే 16 వీధులు మెరుడు పోతా. అవునుపా, అక్కడెక్కడ దొరుకుతుందేమో. 16 వీధులు మంగళ వీధి లోపల
బాబుగొండ 16 వీధులు మెరవనబోతున్నది బాలా తిన్నమ్మ తల్లి గోవింద గోవింద నారాయణమంటూ మెరవనబోతున్నది బాలా తిన్నమ్మ తల్లి జై సుమద్రమారమణ గోవిందు తలారి అయినా మన 2000 నిర్మించినప్పుడు మనకి ఎవరు ఎదురొచ్చిన దేవత కదరా ఎంత చక్కగా ఉంది తలారి ఆహా ఎంత చక్కగా దేవత వచ్చారు పాల్గొన్నాలోనా ఏ ఊరిలోనా నాగలకు దివిసిన నాగ కన్యక వలె భూలకు దివిసిన భూదేవత వలె ఎంత చక్కగా ఉంది తలారి ఆయనుడు ఆ దేవత అంత అందంగా ఉన్నా కూడా ఈ యొక్క పవన పరిమళంలో ఎవరు కాయగొట్టలేదు మంగళారతులు పూజలు చేయలేదు ఆ దేవత మరి ఇంకెవరు దేవతే కదా మూటికి ఉమ్మడికి దేవతే కదా ఆయన మన తెల్లవారుజామున ఎదురుచింది కాబట్టి ఆ దేవత కాయగొట్టి మంగళారతులు మన ఓరుగుల మీద మనం చేసిన పాపాలు అవుతాయి కదా పసుపు కుంకుమ చాత పట్టరా కాదురా ఆ
దేవుడు కాయకుండా మనలో తింది మన ఇంటి దేవుని మీద తెలుసుకొని 2 చేతులు జోడించి దాన్ని ప్రమాదం చేస్తాడులే. సరే రైతులలా నువ్వు దగ్గర కారణం ఏమిటి తలారి? అదేమిటో నాకేం తెలుసు ప్రభు. విచారించు. ఇక్కడున్న రైతులను అడిగి విచారించదని గాక. ఒక మాట అడిగితే ఏమనుకో కదా. ఏమనుకోదానికి తప్పేముంది? నేను గుండెకాయలు ఉడికినాయి ఆయన తెచ్చి మేము తెచ్చాము బాయ్. గుండెకాయలకి ఇట్లా అడిగినాయంటే ఇంక పప్పు ఎంకలకి ఏమంటాడు? నేను మీరు రైతులేమన్నా ఆడ కనపడితే మెట్టుకుంది కొద్దిక అన్నా ఎవరో దేవత మెరుగు వస్తా అంటే మేము దండ పెట్టాలి మీరు అందరూ ఏమే మాది ఓలుగుండ్లను ఏమి ఇక్కడ వచ్చినాయి మీరు? ఎద్దులకు వచ్చినామా? ఎద్దులకు వచ్చినా మూసుకొని ఎద్దులు తీసుకోం బాగా. ఇక్కడ ఏం పని మీకు? ఏమన్నా మీరు ఎద్దులకు వచ్చిన మీరు దండ పెట్టండి. మా ఈయన పాప మెరుగు మాత అంటే ఆయన దండ పెట్టినాయి మీరు. దేవత గారు అమ్మ. దేవత గారే ఆడబిడ్డ. ఎవరు అమ్మ? కొండమ్మ కూతురు చిన్నమ్మ. నువ్వు పని చేయి పాత బోర్డుమాలు దీంట్లో మంత్రించుకోండి బా. జాడికి మగవాళ్ళు చదువు చూస్తావు నువ్వు ఆడదే అవునరాపా. నా కొడుకు దండ పెట్టి అయినాడు ఎట్లా ఇప్పుడు? ఎట్లా మీ కర్మ మీరు పడుకోవచ్చు ఇప్పుడు? అయ్యి నా కొడుకు పెట్టాను నేను వరకు వద్దండి ఎక్కడ నేను ఎగురు రొమ్ముందని వస్తుండు నువ్వు అప్పుడు గుడ్డు కలిపి బోటీ పెడితే మర్చిపోతాడేమో అనుకోండి. విచారించాడు పొరలు దండాలు పెట్టినది ఒదిగి ఒదిగి వందనాలు చేసినది దేవత కాదంట. దేవత కదా ఎవర్రా? ఎవరిది? ఆయమ్మ దేవత కాదంట. దేవత కాదు మరి ఇంకెవరు? చెప్పు. దేవత కాదు మరి ఇంకెవర్రా? తొందరగా చెప్పు. ఏమిటి నేను తండ్రి ఆడదా? యువతిరా యువతిరా వచ్చిన నాగ గంధన కుంటి కదా అడగరా తాళారి బాట అడగరా ఎవరి పెద్దవాళ్ళని గమనించగా రథము తిప్పుకొని వెళ్ళిపోయినది. ఎవరిదా యావది? వాళ్ళతో నీకెమ్మడి ఇప్పుడు ఆయమ్మ ఎవరే కాదంటప్ప. ఈ పాల్గొండు పట్టణ పెడుతున్నటువంటి శిరోమణి శిలమకొండ మచ్చనాగిరెడ్డి దంపతులకు 6 మంది కుమారుల సంఘం లేక లేక జన్మించినటువంటి ఆడబిడ్డంట. వారం శనివారం నాడు ఊరి మెరుగు తిరుగుతుంటే మనము దేవతను భ్రమించి దండ ప్రమాణం చేసి మంట ప్రభు అంటే శిలమకొండ ఒక్కరా ఇద్దరా? ఒక్కరే ఉన్నారంట. ఒక్కరేనా? అయితే స్వయం నా చెల్లికెదురు తలాడు అంటే నా చెల్లి కుదురు నా మేనకొడుకు నిలబెట్టినది. దండ ప్రమాణం చేసి అవమానం పాలైతుంది కదా ప్రభు. తలారి ఆయనుడు తెలుగు హాలకి జీవుడు ఆయన మోసమయ్యా రహ మోసపోతీరా వాడా అలారి వాడా ఎంత మోసమో నాకు తగిలారు కొన్నారు అనా
రెడ్డి రెడ్డి దేశాయి రెడ్డి అని పేరు పొంది ఆడదానికి దండ పెట్టినామంటే ఎంత అవమానం తండ్రి. దండ పెట్టావు మానపాలే ఉన్నాను భార్య దొరసారి నాకు ఏమని చెబుతుంది తలారి. 7 మంది నా కొడుకులకు 6 మంది నా కోడాళ్లకు ఓలుడు మరి పట్టడానికి ఏమని చెబుతూ ఏమని తలెత్తుకుని తిరుగుతుంది తలారి. దీనికి ఏమైనా సగం చూసినట్టు ఒకటి చెప్పనాయన. చూచి నేను అన్ని ఆలోచన చేసేసిన సమయ మరి ఒక 100 రూపాయలు ఉంటే ఇట్లీ చెప్తా. ఎందుకు? మదనపల్లి ఎగిపోయి 50 రూపాయలు పాలడాయిలు తెస్తా. 50 రూపాయలు బాండాలు తెస్తా. పాలడాయిలు తాగి నువ్వు చచ్చిపో, బాండాలు తిని నేను చచ్చిపోతా. ఏమి బోండాలు తిని చచ్చిపోతావరా? చచ్చిపోవాలా? చచ్చిపోతే మన పగ చలాడుతుందా? మనం చేసిన పోతుందా? అంత అనుమానం పడద్దు. నువ్వే గబక్కన నీళ్ళకుంటుంది, గబక్కన మేము చపక్కన చచ్చిపోతావు. నేను 3 రోజులు పునుగు చేయాలి బండాలు అన్ని తిని తిని నా మాట తిని పాలరాయలు నువ్వే తాగాయి నాయన. అంటే పాలరాయలు తెస్తేనే చంపేయాలనుకున్నావు నన్ను. అప్పా తలారి ఇప్పుడు ఆలోచన వచ్చినది తండ్రి. ఏమిటది? ఆమె ఎవరో కాదు, నీకు చెల్లెలు కూతురు, నీకు మేన భాగ్యము. ఇప్పుడే నీ చెల్లెలు కొండమ్మ దగ్గరికి వెళ్ళి ఉబ్బిచ్చో పేలించో లేక మోసపూరిత మాటలతో మోసం చేసి ఆమె కూతురును మన ఎంగల్రెడ్డికి చేసుకున్నామనుకో, ఇక్కడ జరిగిన అవమానాలకు మన ఓళ్ళుగుండు పిలుచుకొని పోయి అవునా నాకే చెట్లే. ఆయన కూడా నేను కొలిచేది శివమతం, వాళ్ళు కొలిచేది హరిమతం కదా. ఇలా పోతే నా చెల్లెలు కొండమ్మ కూతురు ఇస్తుందా? ఇట్లా పనికిరాని మాటలేను. మనకు ప్రాణం ముఖ్యం, మానం ముఖ్యమా? మనకు మానం ముఖ్యము కదా. కాబట్టి పాగేట్లు పోయి అడ్డనామాలు పెట్టి తుడిచేసి నిలువునామాలు పెట్టుకొని మేము కూడా హరిని కొలుస్తున్నాము అంటే మన అడ్డనామాలు తుడిచి నిలువునామాలు తుడిచి నమ్మించి నాలించి మోసానికి మోజలుంటున్నావు. ఇంకో విషయమా? ఏమిటి? నువ్వు ఒక మాట చెప్తే నేను 10 అబద్ధాలు చెప్తా. నువ్వు 10 చెప్తే నేను 100 చెప్తా. నువ్వు భయపడద్దు. కొంపలు కూల్చే దాంట్లో ఫస్ట్ మనమా, నువ్వు అప్పులు ముంచే దాంట్లో ఫస్ట్. అప్పులా? అందుకే నువ్వు పదా తలవారి. అలాగైతే ఇప్పుడు ఆ బకెట్ ఉండి వెళ్ళి అడ్డనామాలు చూసి తగ్గలా నీకు. అలాగే నా చెల్లు బయలుదేరదామా? అలాగే వెళ్దామయ్యా. కొండరా విడిచిన ఈ యొక్క పగలుడు చేరొచ్చినావు కదా, చేర్చాం. ఈ పగలుడులో అట్ట నమలు తుడిచి నేను నమలు పెట్టరా ఉన్ని తుడుచుకోప మళ్ళా ఉన్ని తుడిచేయి. అది ఏం చేస్తానవరా? పైకి ఎక్కుతున్నావా?
ఏమి లేదు ఏనుందిరా యాడికో వచ్చి పైకి అవును అంటే మొన్న అత కట్ట మీద అద్దం దొక్కేసినావు అద్దం ముప్పులు దొక్కింటే దాంట్లో కనపడతాయి చూడు అని ఏం నాశనమో కనిపిస్తావు అర్థం కదా ఆయన కూడా నేను నామాలు ధరించి ఉన్నాడు. నేను ఒక్కడే నామాలు పెట్టుకోపోతే నా చెల్లు కొండ కూతురుస్తుందా ఏదలే నువ్వు పెట్టరా నామాలు నాకు నామాలు వేసుకుంటా చూడా ఏమది ఇదే ఏమన్నావది నీ సాయివుల్లోకి వెళ్ళిపోయినా సాయివుల్లోకి వెళ్ళిపోయినావా ఏమి అంటే అప్పా లేదులే మన ఫ్రెండ్ ఆయన ఎవరి దగ్గర పని చేస్తాడు నువ్వు మన దగ్గర మన దగ్గర నువ్వు ఎవరి దగ్గర పని చేస్తాడు నీ దగ్గర పదా నా దగ్గర కదా మరి నామాలు చూసి నామాలు పెట్టాయినా పెద్దమ్మా పెట్టినావా సరే అయితే అలాగే నా చెల్లెలు కొన్న దగ్గర బయలుదేరమ్మా ఎంత సుందరమో ప్రేమ మందిరము మనుషుల పగలు పెంచిన కొండమాపురము రాము మల్లో విరజాతులో జామంతులో గుణమల్లలో సన్నమల్లలో పాదుగా పెంచిన కొండమాపురము ప్రేమ మందిరము చిలకల గోరికల సిరిమాల పక్షులతో పొగడదమ్ములు వీర జాతులు చామంతులు గుండె మల్లెలు సన్న మల్లెలతో చెల్లెలు కుండమదేపురం ఎంత అందంగా ఉంటారు తలహారి ఆయన నేను వచ్చిన రాగడు చూసి అక్కడ వస్తూ నా చెల్లెలే నేను తలహారి
అన్నయ్య హమచరులా గోవింద మహావదనమైన దొర సారి నాకు హోరవచరుల కొడమదేవి అవునన్నయ్యా రాఘవాల హరిణి అన్న 7 మంది రాఘవల హరిణి 7 మంది అవునన్నయ్య అన్న రాఘవాల హరిణి అన్న వాళ్ళ మంది నా కోతులైనా కేమనున్నారు అన్న రాఘవల హమచరుల కొడమదేవి హమచరుల కొడమదేవి అయ్యా మీ వదిన దొరసారి నాకు అవునన్నయ్యా 7 మంది నీ మేళల్లో 6 మంది నీ కూతురులు వరుడు మరి బిడ్డ వద్ద చాలా సంతోషంగా ఉన్నారు మచ్చరులా అవును కదా అన్నగారు అవడమచ్చరుడా అన్నయ్యా అయినా కూడా నా పెళ్లి 20 సంవత్సరాలు అవుతాం కదా అవడమచ్చరులా నా చెల్లె సచ్చిందా బతికని రాలేదు కదా అన్నయ్యా ఈనాడు నా మేడకు వచ్చిన కారణమేమో చక్కగా తెలిపండి అన్నయ్యా అంటే నేను 12 అడుగుతున్నావు కదా అలాగే తెలుపు అలాగే చో మహా అలాగే తెలిపండి అన్నగా అమ్మా వినవేనా ముద్దు చెల్లెలా అమ్మా నది మాటలు ఆలకి అమ్మా ఏదో మంది కుమారులు అయినా నాకు కలిగానే అవును అమ్మా 6 మంది కుమారులకైనా అమ్మా లజో కొడుకోనే కాల రేటికి పెళ్లి కాలేదు అమ్మా చిన్న కొడమదేవి 7 మంది కుటుంబ సంపద కలిగి ఉన్నది అందులో 6 మంది కుమారులుగా పెళ్లి చేసి ఉన్నాను అవునన్నయ్యా ఆ లాస్ట్పుడు చిన్న వెళ్ళడికి పెళ్ళని కారణమందున నీ చిన్న కుదురు చిన్నమ్మను అడగడు చిన్నమ్మ చెల్లులా అన్నయ్యా అమ్మా అదేంటి మాటలు అన్నయ్యా ఏమిటమ్మా రాజ మాటలు కాస్త ఆళ్ళకిచ్చండి అన్నయ్యా అది ఏమిటమ్మా గోవింద మేలుగుల చేది సోమతమన్న ఓలుగొన్నాలో ఓలుగొన్నాలో పాలు ఉన్నాలో అమాచ్యుల కొడమదేవి అన్నయ్య మీరు కొలిచే సుమతము ఆహా మేము కొలిచేది హరిమతం కదా అన్నయ్య సుమతము హరిమతముకు సరిపోదు కదా అన్నయ్య నా చిన్న కూతురు చిన్న అడగడానికి నీకు ఎంతవరకు న్యాయం అన్నయ్య అమాచ్యుల కొడమదేవి ఆయనుడు
నీ గర్భమందున ఆడబిడ్డ జనం ఇప్పుడు జన్మించిందో అప్పుడే నేను నా శివమత మొదలి ఆరు మొదలకు వచ్చానమ్మా చెరుడా. అవునన్నయ్యా. అవునమ్మా. చాలా సంతోషం అన్నయ్యా. నా చిన్న కూతురు ఇవ్వాలంటే చెప్పరా 10 మాటలు చెప్తాడు, మాట చెప్పలే ఎవరికి. హవా చెరుడా ఈ ఆకాశ సాక్షిగా ఉదయం సాక్షిగా పాలు బట్టి ప్రమాణం చేస్తే గన నా చిన్న కూతురు చిన్నమ్మను సంతోషంగా వివాహం చేసిన అంటే అలాగే ఆహా పాలు బట్టి బ్రాహ్మణగమమ్మ నేనే చేసేదాన్ని. మన యొక్క తల్లిదండ్రుల పాదాల సాక్షిగా ఆకాశమైన బుధ సాక్షిగా కూర్చున్న సభవారి సాక్షిగా నా శివమత మొదలు ఆరు మతలోకి వచ్చానమ్మా చెరులా కొండమదేవి. అవునన్నయ్యా. నేను కూడా వాళ్ళకి పరిచయం పట్టిందిలే మన పాకెట్లో నీళ్ళు తాగి. ఏమిరా హమా చెల్లెల కొడమదేవి అన్నయ్య. అలాగైతే నా యొక్క వనరుల పట్టణంలో పెళ్లి జరిపిస్తున్నా నీ యొక్క పవనపురి పట్టణంలో రంగరంగ పెళ్లి జరిపిస్తావు అమ్మ చెల్లెల. అన్నయ్య మా పాలకొండలోనే సంతోషంగా వివాహం చేసిన అన్నయ్య. అలాగైతే ఇప్పుడే నా ఒలుగులో పోయి నా చిన్న కొడుకు వెంగళ పెళ్లి కొడుకు మస్తాలు చేసుకొని అలాగే దొరకొచ్చేదమ్మా. చాలా సంతోషం అన్నయ్య. అలాగేనమ్మా. అవురా తలారి బస్సు అండి ఉంది ఎట్లా పోతుంది నేను కొంచెం బాగా. అలాగే మన ఒలుగులు పోయి నా చిన్నకుడు వెంగళ పెళ్లి కొడుకు మస్తాలు చేసుకొని అనుమానంతో కూడుకున్న వివాహం ఇది. కదా ఆలస్యం చేస్తే అనర్థాలు ఎక్కువ. అట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం. సరే తలారి తొందరగా వచ్చేసినాం అనుకో ఎంత అనర్థమైన ఇబ్బందిలే. నువ్వు లోపల నేను అడిగి పప్పు ఎంత ఉడికినా లేదు చూసుకొని ఉండరా